మీరు చేసిన ఆ ఘనకార్యం వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందో తెలుసా? ఇదే జేఎస్డబ్ల్యూ సంస్థ ఆంధ్రప్రదేశ్లో విస్తరించాలని చెప్పి అనేక ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మీ యొక్క కక్ష సాధింపుల మూలాన జేఎస్డబ్ల్యూ సంస్థ పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాడు. అక్కడ మనం ఇంకొక పక్క రాష్ట్రమైన తెలంగాణలో వాళ్ళు పెట్టుబడులు పెట్టాడు. ఎందుకు ఇక్కడ ఈ రాష్ట్రంలో కక్ష సాధింపులు ఉన్నాయని చెప్పి మహారాష్ట్రలో 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. పక్క రాష్ట్రంలో తెలంగాణలో కూడా మరి వాళ్ళు అక్కడ పెట్టుబడులు పెట్టారు. మరి ఇవాళ ఈ రాష్ట్రం అనేక లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను కోల్పోలేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను.